మై క్రియేటివ్ వ్లాగ్స్ లైక్ చేయండి, ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. హాయ్, వెల్కమ్ టు మై క్రియేటివ్ వ్లాగ్స్. నేను మీ సాయి కృష్ణ. ఈరోజైతే బుధవారం మార్చి 22. అయితే ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మన వెంకటాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద రామాలయం అయితే నిర్మించడం జరిగింది. ఈ ఆంజనేయ స్వామి నవగ్రహ సహిత శ్రీ సీతారామస్వామి దేవాలయము ప్రారంభోత్సవం అయితే ఉన్నది ఈరోజు. అందుకే ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వచ్చి మరి ఎట్లా ఉన్న ఏర్పాట్లు చూసి ఈరోజు ఏం జరుగుతుందో చూద్దాం. అయితే ఈ 22 తారీఖు నుంచి 24 తారీఖు వరకు ఆలయ ప్రారంభానికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయి. శుక్రవారం రోజు మహా అన్నదానం అయితే జరుగుతుంది. ఈరోజు ఏర్పాట్లు ఎట్లున్నాయనే చూద్దాం. ఇక్కడ మన పిల్లలు కూడా వచ్చారు. ఆలయ ప్రారంభానికి వీచేస్తున్న భక్తులకు స్వాగతం, సుస్వాగతం. ఒకసారి అయితే వెళ్దాం. ఓకే, మనకి ఇక్కడ లొకేషను, ఇక్కడ ఫ్లెక్సీలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడైతే ఒక కమాన్ లాగా ఏర్పాటు చేశారు. స్వాగతం సుస్వాగతం బోర్డు. ఇక్కడ చుట్టూరుగానైతే ఫ్లెక్సీలు అయితే పెట్టారు. ఒకసారి లోపలికి వెళ్ళి ఏర్పాట్లు ఎట్లున్నాయి అనేది చూసి అట్లనే ఈరోజు ఇప్పుడు హనుమాన్ టెంపుల్ నుంచి మనకు ఉత్సవ విగ్రహాలు అయితే ఎదుర్కొని రావడం జరుగుతుంది ఊరేగింపుగా. ఒకసారి అయితే మనం అవి నెక్స్ట్ దీంట్లోనే చూడండి, వీడియో మొత్తం చూడండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. మనకు అక్కడ కనిపిస్తుంది దేవాలయం. ఒకసారి అటు కూడా లోపలికి పోయి చూద్దాం. ఇక్కడైతే వంటలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వంటలు ఎవరు చేస్తారో చూద్దాం ఒకసారి. ఇక్కడైతే బోలు బాసనలు పెట్టారు. కుర్చీలు అన్నీ రెడీ ఉన్నాయి. వాటర్స్, కుర్చీలు, దీనికి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. కూరగాయలు ఇక్కడ వచ్చారు. అన్నగారు హాయ్. మామ వంటలు చేస్తుంది ఇక్కడ. అసిస్టెంట్ కుక్కులు. వంటకు సంబంధించిన సామాన్ ట్రాక్టర్లో తెచ్చారు. చూడొచ్చు మనం ఇక్కడ వంట ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ గుడి ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ నుంచి మనకు ఇటు రైట్ సైడ్ హోమంకి సంబంధించిన షెడ్ అయితే వేసారు. ఇది ఒకసారి ఇప్పుడు హోమ కార్యక్రమం కోసం హోమం చేయడానికి ఇక్కడ హోమగుండాలు అయితే ఉన్నాయి. కొబ్బరికాయలు వచ్చినాయి. ఇక్కడ అన్నీ చూసుకోవచ్చు మనం. 4 దిక్కుల ఇవైతే గద్దెలు అయితే నిర్మించారు. అవి నెక్స్ట్ వీడియోలో కూడా వచ్చు మనం. హోమం జరిగేటప్పుడు నెక్స్ట్ వీడియో వస్తుంది. అన్నగారు వీడియోగ్రాఫర్, మన వెంకటాపూర్ రోడ్ ఎక్స్ రోడ్ గుమ్లాపూర్. ఆయన హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది అన్న. ఓకే, మనం ఫస్ట్ టైం వస్తున్నాం గుళ్ళోకి. ఇటు సైడ్ నవగ్రహాలకు సంబంధించిన గుడి ఇక్కడ వస్తాయన్నమాట. ఇంకా ఈరోజు ఊరేగింపుకి వస్తాయి కదా, దాని తర్వాత సెట్ చేయడం జరుగుతుంది. రాముడు, లక్ష్మణుడు, సీత మరియు ఆంజనేయుడు విగ్రహం పైన ద్వారం పైన ఉన్నది. ఇక్కడ మనకు ధ్వజస్తంభం వస్తుంది. అబ్బో వారిని ఇది ఎంత లోతుందిరా, దాదాపు 10 ఫీట్లు ఉన్నది. ఇక్కడ ముందట ఇక్కడ ఒక గుడి ఉంది. ఏంటి చూద్దాం తర్వాత. లోపలికి ఇటు సైడ్ రైట్ సైడ్ ఇక్కడ ఒక సెటప్ చేశారు. మైక్స్, ఇక్కడ పూజ చేయడానికి పంతులకి మైకు అరేంజ్మెంట్స్, సెట్స్. ఇక్కడ ఏంటి నాని, అరే ఇక్కడ వాటర్కు ఏదో తయారు చేశారు. టార్పాలిన్ కవర్తో చేశారు. దీంట్లో వాటర్ నింపి స్వామివారికి డోలోత్సవంలా చేస్తారు కావచ్చు. చూద్దాం అదేం జరుగుతుంది. నెక్స్ట్ లోపలికి వెళ్దాం. ఇటు నుంచి గుడి లోపలికి వద్దాం. ఇక్కడ ఏంటి ఏం వస్తుంది? హనుమంతుడి విగ్రహం వస్తుందంట.
ఓకే, ఇక్కడ పైన వ్యూ ఇట్లా వచ్చింది. ఇంకా కలర్స్ కాలేవు, కలర్స్ అయితే ఇక్కడనైతే మనకు పూలతో డెకరేషన్ మంచిగా చేశారు. డెకరేషన్ వాళ్ళు తడకలు అవన్నీ మంచిగా చేశారు అనమాట. నెక్స్ట్ ఇక లోపల గద్దె మీద వస్తుంది రాముల వారి ఎంట్రన్స్ ఇట్లుంటుంది. నెక్స్ట్ లోపలికి పోదాం ఒకసారి. అందరు రాకుర్రా నాని. ఇక్కడ మనకు చూడొచ్చు శ్రీరామ అని టైల్స్ తోటే ఉన్నాయి డైరెక్ట్ చుట్టూరుగా శ్రీరామ వచ్చింది. ఇంకా వైట్ కలరే ఉంది మనకి, ఇంకా కలర్స్ కాలే. కలర్స్ అయినాక ఒకసారి వ్యూ చూద్దాం తర్వాత. ఇక్కడ మనకు డోరు మన లోపలికి అయితే వెళ్తలేము ఎందుకంటే ఇంకా ఓపెనింగ్ కాలేదు. ఇక్కడ నుంచి చూద్దాం. అక్కడ పైన ఆ గద్దె పైన విగ్రహాలు, ముందట హనుమంతుని విగ్రహము, అక్కడ సీతారామ అండ్ లక్ష్మణ విగ్రహాలు వస్తాయి. సరే ఈరోజు ఊరేగింపు ఉంది హనుమాన్ టెంపుల్ నుంచి, ఉత్సవ విగ్రహాలు. అక్కడికి వెళ్దాం ఇప్పుడు తర్వాత. అరే మీ పేర్లు ఎప్పుడు ఒకసారి? హితేంద్ర, నవనీత్, అవినాష్, సాత్విక్, శంకు లక్ష్మీ నరసింహ. వీళ్ళందరూ ఇక్కడనే మనకు ఎక్స్ రోడ్ దగ్గర ఉంటారు. మనోడైతే నాతోటి వచ్చిండు బొమ్మడి గాడు. ఓకేనా? సరే ఇప్పుడు మనం నెక్స్ట్ అక్కడికి వెళ్దాం. ఎక్కడికి? హనుమాన్ ఊర్లో మన వెంకటాపూర్ విలేజ్లో ఉన్న హనుమాన్ టెంపుల్ దగ్గర ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. అవన్నీ దాంతోపాటు డీజే కూడా వస్తుందట. సరే చూద్దాం అది నెక్స్ట్. ఓకే, కంటిన్యూ చేయండి వీడియోని. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇంట్లోని హనుమాన్ టెంపుల్కి వచ్చినాం. లోపలికి పోదాం ఒకసారి. ఆల్రెడీ పూజలు జరుగుతున్నట్టున్నాయి. దాని తర్వాత ఏం చేస్తారనేది చూద్దాం. ఓకే, ఒకసారి హనుమాన్ టెంపుల్ మన బ్యాక్ సైడ్ ఉంది చూడొచ్చు. ఓకే, లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ మనం హనుమాన్ టెంపుల్ దగ్గర మీద విగ్రహాలు అయితే చూసినాం. సేమ్ అట్లనే వస్తాయి, అక్కడ కలర్స్ అట్లనే వస్తాయి. శోభ కృత్నామ సంవత్సరం అంటే మనంతా కూడా శుభప్రదంగా శోభాయమానంగా ఉంటుంది. ఎందుకంటే మనం గత 2 సంవత్సరాల కింద అనుకున్నాము మన గ్రామం లోపల ఒక మహావిష్ణు స్వరూపంగా ఉండి మానవ యొక్క స్వరూపాన్ని ధరించి మానవులకు ఏ రకంగా జీవించాలి, తల్లి కోరినటువంటి కోరికను తండ్రి తీర్చలేని సమయం లోపల కొడుకు ఆ యొక్క కోరికను ఏ రకంగా తీర్చాలి అని చెప్పేసి విషయాన్ని గ్రహించి 14 సంవత్సరాలు అరణ్యమాసానికి పోయి అనేక ఒకే ఒక ధర్మాన్ని మనం పాటించాలి అని చెప్పేసి ఈరోజు మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సహాయ సహకారంతో మరియు చుట్టుపక్కల గ్రామాల యొక్క భక్తులు మరియు దాతల సహాయ సహకారంతో సర్వ సుందరంగా మన గ్రామస్తులందరిచే సహకారంతో నిర్మించుకున్నాం. అట్టి ఒక విగ్రహ ప్రతిష్టాపన ఈ రోజు నుంచి 3 రోజులుగా అనగా బుధ, గురు, శుక్రవారం రోజు స్వామివారు మన కోసం ఆ యొక్క దేవాలయంలో నిల్చుండి మన యొక్క గ్రామాన్ని సదా రక్షిస్తూ మనందరినీ కూడా సదా కాపాడాలని చెప్పేసి ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని మరియు సమస్త లోక చక్రవర్తి అయినటువంటి శ్రీ రామచంద్ర స్వామిని వేడుకుంటూ ఈ యొక్క సంవత్సరం పంచాంగాన్ని ప్రారంభిస్తున్నాం. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయాయ సర్వదుఃఖహరాయ ధరణీధర శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతాభ్యో నమః. మాతృపితృగురుభ్యో నమః. నమస్కారం సమర్పయామి. నమస్కరోమి.
వీరొక్కసారి గోపాలయన రాధా హాయ్ క్రియేటివ్ వ్లాగ్స్ సబ్స్క్రైబ్. ఉత్సవ విగ్రహాలు ఇక్కడికి వచ్చేసినాయి.
ఇది ఇంపార్టెంట్. క్రేన్ వచ్చింది ఇక్కడికి, వెళ్తున్నాం. పొడిగే ఉంది బాగా. ఎంత పెద్ద ఉంది చూడండి ధ్వజస్తంభం. మొత్తం ఈ బండతో తయారు చేశారు. ఒకటే శిల అనుకుంటా, ఇది ఏకశిల బండతో తయారు చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఈ నవగ్రహాల టెంపుల్ పక్కకి ఈ టార్ఫాలింగ్ తర్వాత పొడుగ్గా పెట్టారు. ఇలా సెట్ చేస్తారు అన్నట్టు, ధ్వజస్తంభం సెట్ చేసి వాటర్ నింపుతారు, గంగా నీళ్ళు ఇలా పోస్తారు. ఇది 2 days తర్వాత ఈరోజు రేపు ఉంచి ఎల్లుండి ప్రతిష్టాపన చేస్తారు. ఎల్లుండి ప్రతిష్టాపన చేస్తారు. వస్తుంది అక్కడికి వెళ్ళి మనకు క్రేన్ వస్తుంది, లోపల దాకా తీసుకొస్తారు. ఇప్పుడు ధ్వజస్తంభం భారీ వెయిట్, అది మొత్తం బండతో తయారు చేస్తారు, ఒక్క శీలతోటి. గ్రేట్ కదా. టార్పాలిన్ కవర్ ఉంది కదా, దీంట్లో వాటర్ నింపుతారు ధ్వజస్తంభం పెట్టిన తర్వాత. 2 days తర్వాత ఎల్లుండి ఇక్కడ ప్రతిష్టాపన చేస్తారు. అల్లుడు ఏం లేదు, సాయి కూడా లేదు. నీళ్ళు మై క్రియేటివ్ వ్లాగ్స్ లైక్ చేయండి ఛానల్ని.